హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు చాలా కాలం నుంచి సొంత ఇల్లు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. అటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్తనైతే తెలియజేయడం జరిగింది. ఏపీలో మరో 12,370 ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ ఇంటి నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం అయితే 185 కోట్లు నిధులని విడుదల చేసినట్లయితే సమాచారం. ఈ నిల్లు ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎన్ని రోజుల్లో నిర్మించి ఇస్తారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి మరియు నిర్మాణానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అనేది అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు పత్రికా ముఖంగా ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి మరియు నిర్మాణానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని నేను మీకు 1 బై 1 అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు కొత్తగా 12,370 ఇళ్ళు అనేవి కేంద్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసినట్లయితే సమాచారం అండి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపినట్లయితే సమాచారం. వీటి నిర్మాణానికి దాదాపు 185 కోట్లు కేంద్ర ప్రభుత్వం అయితే సాయం అందిస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ ఇళ్ల నిర్మాణానికి తొలి విడతలు 74 కోట్లు విడుదల ఆమోదకు ముద్ర వేసినట్లయితే సమాచారం. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సమావేశం నిర్మించి ఈ గృహాలనేవి తెప్పించినట్లయితే సమాచారం అండి. రాష్ట్రంలోని 119 పట్టణ స్థానిక సంస్థల్లో 12,370 ఇళ్ళు నిర్మాణం చేపడతారనైతే సమాచారం. ఏపీ రాష్ట్రంలో PMAY 2.0 పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం నిదానంగా సాగడం పట్ల కేంద్రం పట్టణాభివృద్ధి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్లయితే సమాచారం. పట్టణ ప్రాంతంలోని ఇల్లు నిర్మాణాన్ని సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయకపోతే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సాయం అందించబోమని ఏపీతో సహా మిగిలిన రాష్ట్రాలకు స్పష్టం చేసినట్లయితే సమాచారం అండి. ఆ తర్వాత అయ్యే ఖర్చులను రాష్ట్రాలే భరించాలని కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి ఉందో ఆ నిధులకు సంబంధించి సెప్టెంబర్లోగానే ఇళ్ళు అనేవి నిర్మించుకోవాలనేది సమాచారం అండి. నిర్మాణాన్ని పూర్తి చేయాలని పట్టణాభివృద్ధి శాఖకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. ఆ సమయంలోగా ఇళ్ళు అనేవి నిర్మించకపోతే ఆ తర్వాత పై ఖర్చులు అంటే మిగతా ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కేంద్ర ప్రభుత్వం అయితే జీవో అయితే జారీ చేయడం జరిగిందండి. ఓకేనా. ఈ విధంగా పట్టణ ప్రాంతాలకు దాదాపుగా 12,000 ఇళ్ళు అనేవి మంజూరు చేసినట్లయితే సమాచారం అండి. వాటికి సంబంధించి దాదాపుగా 180 కోట్ల బడ్జెట్ అనేది కూడా కేటాయించినట్లయితే సమాచారం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే PMAY 2 పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి సొంత ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆ లబ్ధిదారుల గుర్తింపు అనేది ప్రస్తుతం అయితే జరుగుతున్నట్లయితే సమాచారం అండి. గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక అనేది ప్రారంభించినట్లయితే సమాచారం. ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి ఇళ్ళు అనేవి మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని కూడా నేను మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను. సొంత స్థలాలు ఉన్న వారితో పాటు ప్రభుత్వ పట్టా భూములు పొందిన వారు ఉన్నారు. అసలు ఈ పథకానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయా, సొంతింటి స్థలం ఉందా, అది యాజమాని పేరుతో ఉందా, ఎంత స్థలం ఉంది, ఆర్థిక పరిస్థితి ఏమిటి తదితర పూర్తి అంశాలను గ్రామ సభల్లో ఉన్నటువంటి అధికారులు అయితే నమోదు చేసుకుంటున్నట్లయితే సమాచారం అండి. ఈ ప్రక్రియను జూలై 10వ తేదీ నాటికి పూర్తి చేసి అర్హుల తుది జాబితాను ఆన్లైన్లో పొందుపరిచేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఇళ్ళు అనేవి మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే ఉన్నత అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. PMAY 2.0 పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలు 60 మరియు 40 నిష్పత్తితో ఒక్కొక్క ఇంటికి 1,59,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నట్లయితే సమాచారం అండి.
స్వయం సహాయక సంఘాలు సభ్యులకు బ్యాంక్ ద్వారా కేవలం 3% వడ్డీతో 80,000 రూపాయలు మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. కేంద్ర ప్రభుత్వం 60% మరియు రాష్ట్ర ప్రభుత్వం 40% అమౌంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో, ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుందండి. 5 దశల్లో అయితే ఈ ఆర్థిక సహాయం మొత్తం అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆ దరఖాస్తులను ప్రస్తుతం గ్రామ సభల్లో ఉన్నటువంటి అధికారులు పరిశీలిస్తున్నట్లయితే సమాచారం. పరిశీలన పూర్తి అయినంత తర్వాత అంటే జూలై 10వ తేదీకి పరిశీలన అనేది పూర్తవుతున్నట్లయితే సమాచారం అండి. పరిశీలన పూర్తయిన తర్వాత ఈ నెలాఖరులోగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఆ ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇల్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి. సో, ఓకేనా. సో, ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అందరికంటే మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.